అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము అక్టోబర్ 1, 2024 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేకతలు, పండుగలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అక్టోబర్ 1, 2024 మంగళవారము స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం. ఈ రోజున సూర్యోదయము 6:10 సూర్యాస్త సమయము సాయంత్రము 6:01 చంద్రోదయము అక్టోబర్ 1 4:48 చంద్రాస్త సమయము 5:19 ఈ రోజున తిథి చతుర్దశి, అక్టోబర్ 1 రాత్రి 9:39 వరకు చతుర్దశి తిథి ఉంటుందండి. తదుపరి అమావాస్య తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున ఉన్నటువంటి నక్షత్రం ఏమిటో చూద్దాము. ఈ రోజున నక్షత్రము పూర్వ పాల్గొని, అక్టోబర్ 1 ఉదయము 9:16 వరకు పూర్వ పాల్గొని ఉంటుందండి. తదుపరి ఉత్తర పాల్గొని ప్రారంభమవుతుంది. ఈ రోజున యోగం శుక్ర, అక్టోబర్ 2 రాత్రి 2:17 వరకు, తదుపరి బ్రహ్మ. ఈ రోజున కరణం విష్టి, అక్టోబర్ 1 ఉదయం 8:22 వరకు, తదుపరి శకుని, అక్టోబర్ 1 రాత్రి 9:39 వరకు శకుని ఉంటుంది. తదుపరి చతుష్పాద ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందామండి. వర్జ్యము సాయంత్రం 5:24 నుంచి రాత్రి 7:12 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:23 నుండి ఉదయం 9:11 వరకు. మరలా రాత్రి 10:50 నుంచి రాత్రి 11:42 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 2:55 నుంచి సాయంత్రం 4:24 వరకు. గుళిక కాలము మధ్యాహ్నము 12:05 నుంచి మధ్యాహ్నం 1:34 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:30 నుంచి ఉదయము 5:22 వరకు. అమృతకాలము తెల్లవారుజామున 4:14 నుంచి ఉదయము 6:02 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:33 నుంచి మధ్యాహ్నం 12:24 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయములు. ఈరోజు పండుగలు విశిష్టతలు చూసుకుంటే, ఈ రోజున మాస శివరాత్రి, ప్రపంచ శాకాహార దినోత్సవము, అంతర్జాతీయ కాఫీ దినోత్సవం అండి. ఈరోజు మంచిదేనా అంటే, ఈ రోజున పంచాంగం ప్రకారం అయితే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఈ రోజున ఎటువంటి శుభముహూర్తాలు అనేవి లేవండి. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.